ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు తిరగలా. ఆయన వ్యక్తిగత పర్యటనలకి ప్రభుత్వం డబ్బు సింగిల్ పెన్నీ కూడా వాడుకోవాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఒకటి కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్న ఆ రోజున 2 సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా. ఆ రోజున ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా కృష్ణా జిల్లాలో నేను పెట్టా. గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న ఎంపీ ఆయన పెట్టాడు. ఏలూరులో ఎక్స్ఎంపీ పెట్టాడు. కానీ లోకేష్ పాదయాత్రలో లోకేష్ బాబుతో నడిచినప్పుడు నేను చేరిన కొత్తలో నేను దగ్గర నుంచి చూసా. ఆయన మనుషులకి వాళ్ళ టీంకి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆయనే పెట్టారు. లోకేష్ బాబు ఫ్లైట్లో ఎక్కడికైనా వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా తన సొంత నిధులతో వెళ్తున్నాడు తప్ప ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి వెళ్ళట్లేదనే ప్రాథమిక నిజం మీరు తెలుసుకుంటే మీకు కనీసం మానవతా విలువలతో మీరు ఆరోపణలు చేసేది మానవతా విలువలతో కనీసం ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ అని అంటారు కదా, అట్లా కొంచెం అన్నా ఆధారం ఉంటే మాట్లాడితే బాగుంటుంది. కానీ ఏది పడితే అది మాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే మనం మీ నుంచి ఏం ఆశించలేం. మీరు మినిస్టర్లుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు గొడ్డను కాసేవాళ్ళు కూడా తిట్టిన బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా? అది రాష్ట్ర ప్రజలు ఇంతవరకు మర్చిపోలా. కానీ నిత్యం రివ్యూ మీటింగులతో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మీరు ఎప్పుడన్నా అసలు రివ్యూ చేసిన పాపాన్ని పోయారా? గణాంకాలు చర్చకి సిద్ధమా? ఏ మంత్రి అయినా సరే, ఐఎన్పిఆర్ మంత్రులు కానీ మామూలు మంత్రులు కానీ ఏ మంత్రి అయినా ఎన్నిసార్లు రివ్యూ మీటింగులు పెట్టారు ఇప్పటి వరకు అనే దాని మీద నేను చర్చకైనా సిద్ధమే. అసలు ఎక్కడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిన పాపానే పోలే. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోగొడదామనో లేదా చంద్రబాబు గారిని విమర్శిద్దామనో ఇట్లాంటి బూతులు జరుగుతామో ప్రజల్ని ఆఖరికి అన్ని రకాల మంత్రులు కూడా అలా శాఖలు వదిలేసి ఐటీ అప్పుడు బాగానే ఉంది. ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఐటీకి ఆర్థిక మాంద్యం లేదు, రిసెషన్ లేదు. కానీ ఒక్క కంపెనీ తెచ్చిన పాపాను పోలా. ఇవాళ ఆర్థిక మాంద్యం ఉన్నా ఐటీకి రిసెషన్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అయినా కూడా ఇన్ని ఐటీ కంపెనీలు తెచ్చినాటికి లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తేటాకి చేస్తున్న ప్రయత్నానికి లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా ప్రతి ఆంధ్రుడు అభినందిస్తున్నాడనే విషయం మీరు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నా. నేను లాస్ట్ టైం లోకేష్ బాబు తెల్లా దగ్గరగా చూసా. ఆ రోజున 11 రోజులు లోకేష్ బాబు అమెరికాలో పర్యటిస్తే పోయిన సంవత్సరం ఇదే టైంలో నవంబర్ 6న వచ్చేసారు. నవంబర్ 5న 6న వచ్చారు. దానికి ముందు అక్టోబర్ 31న ఎన్టీ రామారావు స్టాచ్యూ అన్వీల్ చేశారు అట్లాంటాలో. కానీ ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఆ రోజున ఒక్కరోజు తప్ప అన్ని రోజులు పరిశ్రమల తేటమే లక్ష్యంగా ఆల్ ఇండస్ట్రీస్లతో కలిసి అది శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినా, డాలస్ వెళ్ళినా, ఆస్టిన్ టెస్లాకి వెళ్ళినా, అలాగే ఐటీసో మీటింగ్కి వెళ్ళినా అన్ని టెక్నాలజీ కంపెనీలతో మీటింగ్ అయ్యి మీట్ అండ్ గ్రీట్ పెట్టి వాళ్ళతో చర్చించి ఆ రోజున తను పడిన కష్టానికి నిదర్శనం గూగుల్ ఇవాళ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడం. అలాగే ఇప్పుడు ఆయనతో పాటు నేను వెళ్దాం అనుకున్నా. గతంలో మీ పార్టీలో 2 సంవత్సరాలు పనిచేశాన్న కనీస కనికరం కూడా లేకుండా నేను లోకేష్ బాబు పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆయనతో అడుగులో అడుగేసి నడుస్తా. నేను రోడ్డు మధ్యలో లోకేష్ బాబుతో నడుస్తా. రోప్ పార్టీ ఉంటే నేను అటెంటివ్ మర్డర్ చేశాను దిక్కుమాలిన కేసులు పెట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. ఆ కేసుల వల్ల నా పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్కి వస్తే ఇది ఎక్స్టెండ్ ఒక కోర్టులో ఎన్ఓసీలు వస్తేనే పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి. ఓ 4-5 కోర్టులో ఎన్ఓసీలు వచ్చినాయి, ఇంకా 2 కోర్టుల్లో ఎన్ఓసీలు రాలా. మచిలీపట్నం కోర్టులో కనుక వస్తే నేను వెళ్ళేవాడిని. మీరు అక్రమ కేసులు పెడతాం ఎవరి మీద మానరు. కనీసం నేను మీరు 2 ఏళ్ళు మీ దగ్గర పనిచేశాను, 1000 ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఉన్నాడు, మాకు అన్నం పెడితే మేము సున్నం పెట్టామని కనీస విఘ్నత కూడా లేకుండా నా మీద తప్పుడు కేసులు బనాయించారు. ఆ తప్పుడు కేసుల వల్లే నేను అమెరికా లోకేష్ బాబుతో పాటు వెళ్ళలేకపోయా. డాలస్ నా హోమ్ టౌన్, 19 సంవత్సరాలు నేను డాలస్లో ఉన్నా. అక్కడ మీటింగ్ కూడా వెళ్ళలేకపోవడానికి కారణం గత పాలకులు పెట్టిన అక్రమ కేసులే. లేకపోతే డెఫినెట్గా నేను ఐ విష్ ఐ కుడ్ మా ఊరు అయినా నా సెకండ్ హోమ్ టౌన్ వెళ్తుంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటా. దానికి కారణం కూడా గత పాలకులే. ఇప్పుడు అతను ఎవరిని వద్దని ఆపేశారేంటి? కాదండి, ఇప్పుడు అతన్ని ఎవరిని కొడాలని నువ్వు తిరగొద్దని ఆపేశారేంటి? మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్గా ఉండడానికి. అతనికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది, సరే దానికి 6 నెలలు రెస్ట్ అని నిన్న ఎవరో చెప్పారు నాతో.
కానీ అంతకుముందు సంవత్సరం ఏం చేశాడు? తిరిగాడు ఇక్కడ. ఆరోగ్యం ఇష్యూ రాకముందు, హెల్త్ ఇష్యూ రాకముందు, హెల్త్ గురించి మాట్లాడకూడదు మనం, కానీ హెల్త్ ఇష్యూ రాకముందు సంవత్సరం ఏం చేశాడు? కనీసం ఓడిపోయినాక కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయాడు తప్ప. నేను ఓడిపోయా 2019లో. నేను గన్నవరం వెళ్ళా, ప్రెస్ మీట్ పెట్టా, స్టేట్మెంట్ ఇచ్చా. ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తీరపోయినా మీ కోరికలు తీరుస్తా, మీకోసం పనిచేస్తానని చెప్పా. ప్రజా తీర్పుని స్వాగతిస్తానని చెప్పా. కనీసం అది కూడా తెలియదు. మంత్రిగా పనిచేశాడు, బుద్ధి తక్కువ పెద్ద మనిషిలాగా. కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి. గుడివాడ ప్రజలు ఓడిచ్చారనే కక్షతో సంవత్సరం రాలేదా? రమ్మనండి, ఎవడొద్దన్నాడు? మేము రావాలనే చూస్తున్నాం, రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం? లేదా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టాడు. అలాంటి కొత్తదేమన్నా పథక రచన ఏమన్నా చేస్తున్నాడేమో. ఇదే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు బస్సు పోయాక అంకిపాడు వెళ్ళినట్టుగా. ఎవరైనా రాజకీయాల్లో ఉంది అంతిమంగా ప్రజాసేవ చేయటాకే. కథ భాష మారింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయనివాడు. ఇప్పుడు కూడా మరి చంద్రబాబు గారు లోకేష్ రావాలని అడుగుతాడు, లేదా రాము మీద ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆ మాటలు మాట్లాడడం చూద్దాం, వచ్చినా తెలుస్తుంది కదా. రాకముందే ఉంది. ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నేను 4 సార్లు అవకాశం ఇచ్చి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే, నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు, పవర్ ఉన్నప్పుడే ఉంది. పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్. అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేట్. నువ్వు వచ్చి నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హర్షిస్తాయి. కనీసం నీకు ఆ దమ్ముందా? మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి, లోకేష్ నా మీద పోటీ చేయి. నీ మీద ఎందుకు పోటీ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన బీఫారం తీసుకుని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి నువ్వు వాళ్ళు ఇచ్చిన బీఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా, పనిచేయాల్సిన రోజు పని చేయకుండా, మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఏముంది సివిల్ సప్లైస్ మీద? నువ్వు సివిల్ సప్లైస్ అని అది చేసే ఇది చేశానని చెప్పగలవా? నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 15 కోట్ల లాభాన్ని 85 కోట్లు పెంచా. టర్నోవర్ డబుల్ చేసా, 5,000 కోట్లు 10,000 కోట్లు చేశా, 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పగలను. నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా? రివ్యూ మీటింగ్ అయినా చేసావా? మళ్ళీ వచ్చి బుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా? కమాన్ రా, ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావని. ఇంకా ఇందాక ఓ సోదరుడు అడుగుతున్నాడు, క్రికెట్ గెలిచాడని మాజీ ఐఎన్పిఆర్ మంత్రి మాట్లాడుతున్నాడని. లోకేష్ బాబు మీద అట్లాంటి వ్యంగ్య విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. సూటిగా ఆయనకి చెప్పదలుచుకున్నా. క్రికెట్ గెలిచిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగాళ్ళు, అటు ఇటు కానాళ్ళు క్రికెట్ గెలిచినాడు అందరూ లోకేష్ స్ఫూర్తి అని చెబుతున్నారు అనేది అసలు మీరు మాట్లాడేది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. క్రికెట్లో గెలిచినప్పుడు శ్రీచరణి అనే ఆవిడ క్రికెటర్, అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఆవిడ లోకేష్ బాబు స్ఫూర్తి అని చెప్పి, అలాగే తిలక్ వర్మ టీమిండియాలో మెంబర్, ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన తెలుగు ఆయన కాబట్టి లోకేష్ బాబు స్ఫూర్తి అన్నారు. అటు ఇటు కారణాలు ఏంటండి? మనం సభ్య సమాజంలో బతికేటప్పుడు భాష మీద కంట్రోల్ ఉండాలని ఆయనకి చెప్తూ, అంధత్వంతో బ్లైండ్ క్రికెట్లో ఇండియన్ టీం గెలిచినందుకు మీరు అట్లా అంటే మాత్రం అది క్షమార్హం కూడా కాదు. అటు ఇటు కానాళ్ళు అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే సీఎంకి ఇంగ్లీష్ రాదు, నాకు రాదు అని చెప్తున్నాడు. అసలు మాట్లాడేదానికి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా హితవు పలుకుతున్నా. ఇంగ్లీష్ రావడానికి మైక్రోసాఫ్ట్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు మైక్రోసాఫ్ట్. నువ్వు తెచ్చావా? ఐటీ మంత్రి తెచ్చాడా? మీ ఐటీ మంత్రి. మైక్రోసాఫ్ట్ ఆ రోజున 1998 మార్చిలో బిల్ గేట్స్తో సమావేశమైన, అలాగే మళ్ళీ సియాటిల్ వెళ్ళి బిల్ గేట్స్ని కలిసి ఒప్పించి మెప్పించి తెచ్చిన ఆయనకి ఇంగ్లీష్ రాదని మాట్లాడటం సభ్య సమాజం ఏమనుకుంటుందో ఆలోచిస్తే మంచిదని మరోసారి తెలియజేస్తున్నా. అలాగే లేదంటే నువ్వేమైనా ట్రాన్స్లేటర్గా వెళ్ళావా? మనం మాట్లాడేటప్పుడు ఒకేళ్ళు మనం చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి అనే ప్రాథమిక నిజాన్ని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తెరగాలని కోరుతున్నా.